రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ కాంగ్రెస్ నేత అంబటి రామకృష్ణ గారు. నమస్తే అండి. రామకృష్ణ గారు, ప్రస్తుతం దేశ రాజకీయాలు చూస్తూ ఉంటుంటే మన స్టేట్ దగ్గర నుంచి చూద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక లీగల్లీ కన్వర్టెడ్ బీసీ ప్రధాని మోదీ గారు ఒక కమెంట్ పాస్ చేశారు. దానికి సంబంధించి వాళ్ళు అసలు రాహుల్ గాంధీ గారి కాస్ట్ ఏంటి అనేది ఒక పెద్ద ఎత్తున ఒక నినాదంగా నడుస్తుంది. అండ్ మీరు చూసే ఉంటారు, ఆ ట్వీట్స్ కావచ్చు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు కదా. మీరేం చెప్తారు? అసలు నిజమే, చాలా మందికి ఆ డౌట్ కూడా ఉంది. రాహుల్ గాంధీ గారి కాస్ట్ ఏంటి? ఇప్పుడు ఈ సమస్య ఎందుకు ఉత్పన్నమైంది? పాయింట్ నెంబర్ 1, అసలు సమస్య ఏంటి, సమస్య ఎందుకు ఉత్పన్నమైంది అన్నప్పుడు రాహుల్ గాంధీ గారు 2021లో జనాభా లెక్కలు తీయాలి దేశవ్యాప్తంగా. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు తీయాలి. జనాభా లెక్కలు తీసేటప్పుడు కుల గణన కూడా చేయండి అని అడిగారు. అంటే ఏ ఏ కులాల వాళ్ళు ఈ దేశంలో ఎంతమంది ఉన్నారు, ఆయా కులాల వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు ఏమి అనే లెక్కలు కూడా తీసి వారికి ఒక మిస్రిప్రజెంటేషన్, అంటే అనుకున్నంత స్థాయిలో కనుక వాళ్ళ రిప్రజెంటేషన్ లేకపోతే వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ని పెంచడానికి మనం ఏం చేయాలి అనే చర్చ జరగాలి. లేదు 75 సంవత్సరాలుగా మనం అనేక స్కీమ్స్, అనేక పథకాలు తీసుకొచ్చాం దేశవ్యాప్తంగా. సో అది ఎవరెవరికి ఏమేమి బెనిఫిట్ చేకూర్చింది, ఎవరెవరికి ఏమేమి బెనిఫిట్ చేయాల్సిన అవసరం ఉంది. సో దానికోసంగా కూడా మీరు ఈ లెక్కలన్నీ తీయండి అనేది రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ వచ్చిన మాట. సో దాన్ని భారతీయ జనతా పార్టీ డిఫరెంట్ యాంగిల్లో వాళ్ళకు నచ్చినట్టుగా తిప్పుతూ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికీ అంటే 2021లో మొదలు పెట్టాల్సిన పాపులేషన్ సెన్సెస్ ఇవాళ 2025లో ఉన్నాం. పాపులేషన్ సెన్సెసే ఇంత మటుకు మొదలు పెట్టిన భారతీయ జనతా పార్టీ. అంటే వాళ్ళు ఇవాళ ఏంటంటే పాపులేషన్ సెన్సెస్ తీస్తే క్యాస్ట్ సెన్సెస్ తీయాల్సి వస్తుందేమో అని. దాన్ని ఎట్లా డైవర్ట్ చేశారంటే, క్యాస్ట్ సెన్సెస్ తీస్తే హిందూ మతం విచ్ఛిన్నమైపోయి హిందూ మతం వీక్ అయ్యే పరిస్థితి ఉంది అనే ఒక డిఫరెంట్ వాదన తీసుకొచ్చారు. అటువంటి పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీల యొక్క కులగణన జరుగుతూ ఉంది. అంటే చట్టబద్ధంగా రాజ్యాంగంలో పొందుపరిచి ఉంది కాబట్టి ఎస్సీ ఎస్టీల యొక్క కులగణన జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలి, ఎస్సీ ఎస్టీలను మీరు హిందువులుగా పరిగణిస్తున్నారా, పరిగణించట్లేదా? ఒకవేళ హిందువులుగా ఎస్సీ ఎస్టీలను మీరు పరిగణిస్తే వాళ్ళ కులాల యొక్క లెక్కలు తీసినప్పుడు బీసీ జనాభా లెక్కలు తీస్తే మరి ఎందుకు దేశం విచ్ఛిన్నం అయిపోద్ది? అంటే బీసీల జనాభా చెప్పడానికి భారతీయ జనతా పార్టీ ఎందుకు ఇష్టపడట్లేదు అనేది ఆన్సర్ చేయాలి. పాయింట్ నెంబర్ 1. రాహుల్ గాంధీ గారు క్యాస్ట్ సెన్సెస్ తీసి ఏ ప్రజలకైతే మేలు జరగలేదో ఆ ప్రజలకు మేలు చేద్దాం అని ఆయన చెప్తూ చాలా ఉదాహరణలు కూడా ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు జస్టిస్లు కానీ, హైకోర్టులో జడ్జీలు కానీ, లేకపోతే యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కానీ, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ, అట్లా రకరకాలుగా, అంటే పార్లమెంటరీ సెక్రటరీస్ కానీ, ఇట్లా చాలా డేటాను ఆయన ప్రజెంట్ చేసి ఆ డేటాలో ఎక్కడ కూడా ప్రపోర్షనేట్గా లేదు బీసీ జనాభా కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ జనాభాకు ప్రపోర్షనేట్గా నియామకాలు జరగట్లేదు, ఇక్కడ అన్యాయం జరుగుతూ ఉంది, లెక్కలు తీయండి అని రాహుల్ గాంధీ గారు మాట్లాడినప్పుడు మళ్ళా దాన్ని తిప్పి ఆయన మీదకి నెట్టే ఒక కార్యక్రమం జరిగింది. సరే, ఏది ఏమైనప్పటికీ క్వశ్చన్ మళ్ళీ వీళ్ళే చెప్పారు, మీరు అధికారంలో ఉన్నారు కదా తెలంగాణలో, ముందు మీరు తెలంగాణలో ఎందుకు చేయరు, కర్ణాటకలో ఎందుకు చేయరు అని మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్న తరుణంలో ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సింది, జనాభా లెక్కలు తీయాల్సింది, కుల గణన చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. అయినా సరే రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన అనేది ఒకటి చేపట్టడం జరిగింది. కులగణన చేసిన తర్వాత దాన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్న తరుణంలో, సరే బీసీ సంఘాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయంటే డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు ఆన్సరబుల్, వాళ్ళని పిలిపిస్తారు, వాళ్ళ కన్సర్న్స్ వింటారు, దాన్ని ఎట్లా చేస్తాం, ఏం చేద్దామని మాట్లాడతాం. కానీ భారతీయ జనతా పార్టీ ఎందుకు మాట్లాడుతుంది అనేది అసలు అర్థం కాని విషయం. మీరు చేయాల్సిన పని, మీరు చేయాల్సిన న్యాయం మీరు చేయకపోగా మీరు క్వశ్చన్ చేయటం. సో ఎంత హాస్యాస్పదం ఇది. అది దాన్ని మళ్ళీ డైవర్ట్ చేసేటట్టుగా కులగణన అడుగుతున్న రాహుల్ గాంధీది ఏ కులం అనే క్వశ్చన్ వేసినప్పుడు ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం, రాహుల్ గాంధీ తన ప్రొవిజన్స్ కోసమో, తన లబ్ధి కోసమో, తన మేలు కోసమో తన కులాల యొక్క లెక్కలు తీసి నాకు మేలు చేయండి అని అడగట్లా. దేశంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, దేశంలో కులాల యొక్క లెక్కలేమి, దేశం పరిస్థితి ఏమి అని మాట్లాడుతున్న రాహుల్ గాంధీని ఒక ఇండివిజువల్గా టార్గెట్ చేసి జనాన్ని అందరినీ ఆలోచనని మళ్ళీ అటు డైవర్ట్ చేసే ఒక కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీని ఎత్తుకున్న తర్వాత ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ క్వశ్చన్ వేశారు. రైట్, బాగుంది,
ఇప్పుడు మీరు సమాధానం చెప్పండి. జనాభా లెక్కలు, దేశ జనాభా లెక్కలు ఎప్పుడు తీస్తున్నారు? దాంతోపాటు కులగణన చేసే ఆలోచన మీకు ఉందా లేదా? మీ నాయకులు గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుష్మా స్వరాజ్ కావచ్చు, గోపీనాథ్ ముండే కావచ్చు, కులగణన చెయ్యాలి అని పార్లమెంట్లో మాట్లాడి ఉన్నారు. అదేవిధంగా 2018లో 19 ఎలక్షన్ ముందు ఎలక్షన్ ఓడిపోతామేమో భయంతో బీసీ క్యాస్ట్ సెన్సస్ చేస్తాము అని రాజ్నాథ్ సింగ్ పార్లమెంట్లో స్టేట్మెంట్ ఇచ్చున్నాడు. ఈరోజు కులగణన మీరు ఎందుకు చేయట్లేదు? చేస్తారా లేదా? అది ఆన్సర్ చేయాల్సింది. అంటే దాదాపుగా దేశంలో ఉన్న 55-60% మంది ప్రజలకు ఆన్సర్ చేయాల్సింది పోయి వ్యక్తి టార్గెటెడ్గా మాట్లాడుతున్నప్పుడు. రామకృష్ణ గారు, భారత రాజ్యాంగం ప్రకారం ఖచ్చితంగా ఈ కులగణన అనేది జరగాల్సిన అవసరం ఉంది కదా? అంటే అది భారత రాజ్యాంగం ప్రకారం బీసీ క్యాస్ట్ సెన్సస్ అనేది దాంట్లో పొందుపరచడం జరగలేదు. ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ సెన్సస్ అనేది పొందుపరచడం జరిగింది కానీ సో బీసీ క్యాస్ట్ సెన్సస్ పొందుపరచడం జరగలేదు. అందుకని 75 సంవత్సరాలుగా బీసీ క్యాస్ట్ సెన్సస్ ఎక్కడ జరగల. జనాభా లెక్కలు తీస్తున్నారు, ఎస్సీ ఎస్టీ లెక్కలు తీస్తున్నారు కానీ బీసీల లెక్కలు అనేది తీయడం జరగల. ఇవాళ అడుగుతా ఉంది బీసీ జనాభా లెక్కలు కూడా తీయండి అని అడుగుతా ఉన్నాం. ఇంకొక విషయం ఏమంటే ఆయన రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది లీగల్లీ కన్వర్టెడ్ ఓబీసీ నరేంద్ర మోడీ తప్ప జన్మతః ఓబీసీ కాదు అని చెప్పారు ఆయన. అది కరెక్టే కదా. ఇప్పుడు 2000 సంవత్సరంలో 2001 సంవత్సరంలో అతను ముఖ్యమంత్రి అయ్యాడు అనుకుంటా నరేంద్ర మోడీ. 2000 సంవత్సరంలో నేషనల్ గెజిట్ వచ్చింది మోడీ కులాన్ని ఓబీసీలో చేరుస్తున్నట్టుగా. కేంద్రంలో ఆ రోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 21 సంవత్సరంలో నరేంద్ర మోడీ బీసీ అవుతాడు. ఒక సంవత్సరంలో బీసీ అవుతాడు, మీరు గమనించండి. బీసీ అవుతారు అనగా ఒక గెజిట్ కేంద్రం నుంచి ఓబీసీ లిస్టులో ఆ కులాన్ని చేరుస్తే గెజిట్ వచ్చింది. సో జన్మతః బీసీ కాదు అతను. వాళ్ళ కష్టాలు తెలియదు, వాళ్ళ బాధలు తెలియదు, వాళ్ళ ఇబ్బందులు తెలియదు. అతన్ని బీసీ కులంలో ఓబీసీ జాబితాలో వాళ్ళ కులాన్ని చేర్చిన ఒక సంవత్సరంలో అతను ముఖ్యమంత్రి అయిపోయాడు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న వ్యక్తికి, జన్మతః ఓబీసీ కాని వ్యక్తికి వీళ్ళ కష్టాలు తెలుస్తాయా, వీళ్ళ బాధలు తెలుస్తాయా, వీళ్ళ ఆర్తి తెలుస్తుందా? మోర్ ఓవర్ మండల్ కమిషన్ సిఫార్సులు వచ్చి మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని విపి సింగ్ మాట్లాడిన రోజు ఇదే భారతీయ జనతా పార్టీ, ఇదే నరేంద్ర మోడీ దాన్ని వ్యతిరేకించారా, దాన్ని అమలు చేయడానికి సపోర్ట్ చేశారా? సో ఏ కారణం తీసుకున్నా కానీ భారతీయ జనతా పార్టీ బీసీలని నెట్ట నిలువున ముంచుతా ఉంది, వంచిస్తూ ఉంది. దాన్ని మొత్తం డైవర్ట్ చేయడం కోసం రాహుల్ గాంధీ కులాన్ని అడిగితే రాహుల్ గాంధీ కులం ఏమంటే దేశం కోసం ఆస్తులు, దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ దేశ సమగ్రత కోసం, దేశ సమైక్యత కోసం తన నానమ్మ చనిపోతానని తెలిసినా కూడా సిక్కుల్ని తన సెక్యూరిటీ నుంచి తీయకుండా ఆ బుల్లెట్ గాయాలకు ప్రాణాలు వదిలిందే తప్ప దేశ సమగ్రత కోసం నిలబడింది రాహుల్ గాంధీ నానమ్మ. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ కొడుకు. అటువంటి వ్యక్తిని పట్టుకొని వీళ్ళు ఇవాళ కులాల గురించి, మతాల గురించి, ఒక ఇండివిజువల్ గురించి అడుగుతూ ఉంటే బీసీలు ఆ ఇండివిజువల్ గురించి మాకు కాదు కావాల్సింది. బీసీల యొక్క లెక్కలు తీరా భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలి. మండల్ కమిషన్ సిఫార్సులకు మీరు అనుకూలమా వ్యతిరేకమా సమాధానం చెప్పాలి. బీసీలకు తగ్గుతున్న శాతాన్ని మీరు పెంచి వారి యొక్క హక్కులను వారికి కల్పించరా భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలి. రిజర్వేషన్ 27% నుంచి బీసీలు ఎంతమంది ఉన్నారో అంత రిజర్వేషన్ పెంచే ఆలోచన భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వానికి ఉందా లేదా, నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వానికి ఉందా లేదా, అది సమాధానం చెప్పాలి. బీసీలకు ఒక సపరేట్ మినిస్ట్రీ క్రియేట్ చేసే విషయం మీరు ప్రామిస్ చేసింది కేంద్రంలో ఉందా లేదా, నరేంద్ర మోడీ అది సమాధానం చెప్పాలి తప్ప ఒక వ్యక్తి యొక్క కులం కాంగ్రెస్ పార్టీగా మాకు అది వీఆర్ నాట్ కన్సర్న్. పైగా మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీని అడిగే అంటే దానికి ఇంక నేను అనకూడదు, అడగాల్సిన దేశానికి తెలుసు వారి యొక్క త్యాగాలు, వారి యొక్క ఏంటి, వారి కుటుంబ నేపథ్యం ఏంటనేది తెలుసు. ఓకే, ముఖ్యంగా ఇది రేవంత్ రెడ్డి గారు రేపిన చిచ్చు. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఆ మాట మాట్లాడకపోయి ఉంటే ఈరోజు బీజేపీ వాళ్ళు ఇలా స్పందించకుండా ఉండేవారు. బట్ ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది? రేవంత్ రెడ్డి గారు చేసిన చిచ్చు కాదమ్మా ఇది. రేవంత్ రెడ్డి గారు మాట్లాడారే కానీ ప్రతి ఏబీసీని అడిగినా చెప్తాడు కానీ నరేంద్ర మోడీ ఈజ్ లీగల్లీ కన్వర్టెడ్ మీసీ అని. ఈ దేశంలో ఏబీసీ అని అడిగినా చెప్తారు, మాకు అన్యాయం జరుగుతుందని ఏబీసీని అడిగినా చెప్తారు. ఆ బాధని రేవంత్ రెడ్డి గారు బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్ ఆయన మాట్లాడారు కాబట్టి ఎలివేట్ అయింది తప్ప అదర్వైజ్ మీరు ఏబీసీని అడిగినా నరేంద్ర మోడీ బీసీ ఒక ట్యాగ్ పెట్టుకొని బీసీలకు అన్యాయం. ముఖ్యమంత్రి స్థానంలో ఒక ప్రశ్న రేజ్ చేస్తే
ఖచ్చితంగా ఆపోజిట్ సైడ్ నుంచి కూడా ఇంకా ప్రశ్నలు లేవనెత్తుతాయని అర్థం కాలేదా? డెఫినెట్ గా మీరు ప్రశ్నలు అడగండి, భారతీయ జనతా పార్టీ మీరు ప్రశ్నలు అడగండి, ఆన్సర్ మేము చెప్తాం. ఎండ్ ఆఫ్ ద డే అసలు చేయాల్సిన నువ్వు చేయకుండా క్వశ్చన్ అడగటం ఏంటి? అధికార పార్టీలో కేంద్ర ప్రధానమంత్రి కుర్చీలో కూర్చుని ఆ బీసీలకు న్యాయం చేయాల్సిన నువ్వు క్వశ్చన్ అడగటం ఏంటి? ఆన్సర్ చూపించాలి కదా. ఇదిగో ఈ రిజర్వేషన్, ఈ బీసీ జనాభా ఈ దేశంలో తేలింది 55%, 60%, 50% తేలింది. వాళ్ళకి ఇన్ని సంవత్సరాలు 75 సంవత్సరాలుగా వాళ్ళ హక్కులు వాళ్ళకి అందలేదు. నేను పలానా హక్కులు వాళ్ళకి కనిపిస్తున్నాను, వారి రిజర్వేషన్ పెంచుతున్నాను, వారిని దేశంలో అందరితో పాటు సమానంగా అభివృద్ధికి నేను దోహదపడ్డాను. ఇది కదా ఆన్సర్ చేయాలి. దాన్ని మొత్తం డైవర్ట్ చేసేదానికి ఒక వ్యక్తి మీదకి మీరు మాట్లాడి డైవర్ట్ చేసి బీసీల హక్కుల్ని కాలరాసి బీసీలని మట్టిలో కలిపే కార్యక్రమాన్ని మీరు చేస్తూ ఉంటే ప్రజలు చూస్తూ ఉంటారని భారతీయ జనతా పార్టీ అనుకుంటే అది భారతీయ జనతా పార్టీ యొక్క అతి తెలివితేటలు అవుతాయి తప్ప తెలివితేటలు కాదు. స్వర్ణ గారు. ఓకే రామకృష్ణ, మన నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. మహాకుంభమేళ చాలా అట్టహాసంగా సాగుతోంది, కానీ డెత్ రేట్ కూడా అంతే చూస్తున్నామంటూ మనం చూస్తూ ఉన్నాం. మమతా బెనర్జీ గారు కూడా స్పందించారు, అండ్ కాంగ్రెస్ వాదులు, కాంగ్రెస్ నాయకులు స్పందిస్తున్నారు. ఏంటి అక్కడ జరుగుతున్న లోపం అంటారు? లోపం అంటే ఒకటమ్మా, ఇక్కడ శంకరాచార్యులు వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. 144 సంవత్సరాలకి ఒకసారి వచ్చే ఇది అని వాళ్ళు మాట్లాడడం జరిగింది. బట్ శంకరాచార్య మాట్లాడుతూ చెప్పింది ఈ థియరీ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు అని ఆయనే చెప్పారు. సో నేను అంతలో నాకు డీప్ నాలెడ్జ్ లేదు, కానీ ఆయన కోట్ చేసిన పదాన్ని ఇక్కడ కోట్ చేస్తున్నాను అంతే. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంత అడ్వర్టైజ్మెంట్ చేసి రండి రండి రండి, ఇన్ని లక్షల మంది వస్తున్నారు, ఇన్ని కోట్ల మంది వస్తున్నారని మీరు అంత అడ్వర్టైజ్మెంట్ చేసినప్పుడు తగిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత మీకుందా లేదా? మోర్ ఓవర్ లేదు, ఇంత పవిత్రత, ఇంత ఇది ఉంది, ఇంత రష్ ఉంటుంది, ఇంత ఇబ్బంది ఉంటుంది అనుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ డేస్, అఖిలేష్ యాదవ్ కూడా చెప్పాడు నిన్న, ఆ నెంబర్ ఆఫ్ డేస్ని ఎందుకు ఎక్స్టెండ్ చేసి ఉంచకూడదు? ఈ లిమిటెడ్ పీరియడ్ని పెట్టి ప్రజల అంటే గవర్నమెంట్కి తెలివి ఉండదా? గవర్నమెంట్కి సోయి ఉండదా? ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఎంత ఉంది, రోజుకి ఎంతమంది ట్రావెల్ చేయగలుగుతారు, ఎంత స్పేస్లో ఎంతమంది అకామిడేట్ అవుతారు, ఆ సోయి లేకుండా జస్ట్ టు మేక్ మనీ. అంటే నిన్న అది కూడా ఎందుకు చెప్తున్నా అంటే, నిన్న యోగి ఆదిత్యనాథ్ మాట్లాడడం జరిగింది. 7,500 కోట్లు ఖర్చు పెడితే 3 లక్షల కోట్లు యూపీకి ఆదాయం వచ్చింది. అంటే వీళ్ళు డబ్బులు లెక్కేసుకునే కార్యక్రమంలో ఉన్నారు తప్ప ఈ సెంటిమెంట్ని చూపించి మనం ఆదాయాన్ని గుంజుకుందామనే ఒక ఆలోచన చేస్తున్నారు తప్ప ప్రజలకి ఏం ప్రొవిజన్స్ ఇచ్చి, నీకు 3 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది కదా, 7,500 కోట్లతో ఎందుకు ఆగాలి? ఒక 50,000 కోట్లు, 60,000 కోట్లు, 1,00,000 కోట్లు, 1,00,000 కోట్లు పెట్టినా ఇంకొక 2 లక్షల కోట్ల ఆదాయం కదా, ప్రాఫిటే కదా. అప్పుడు ప్రజలకు ఆ ప్రొవిజన్స్ కదా నువ్వు క్రియేట్ చేయాల్సింది. 7,500 కోట్లు పెట్టాను, చచ్చిపోతే చచ్చిపోయారు, 10ల సంఖ్యలోనూ 100ల సంఖ్యలోనూ చచ్చిపోతారు, మిగతా ఆదాయం నా రాష్ట్రానికి వస్తుంది అనే ఒక భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి యొక్క ఆలోచనని మనం ఇక్కడ ఆలోచించుకోవాలి, అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. సో దే ఆర్ ప్యూర్లీ మనీ మైండెడ్. వాళ్ళు దాన్ని మతాన్ని సొమ్ము చేసుకునే కార్యక్రమంగా అతని స్టేట్మెంట్లో నుంచి నాకు అర్థమైంది. ఇవాళ అశ్విని వైష్ణవ్ రైల్వే మంత్రి, మీరు అంత క్రౌడ్ ఉంది అక్కడ తెలిసినప్పుడు, ఈ మధ్యకాలంలో రైలు యాక్సిడెంట్ అన్ని జరుగుతున్నప్పుడు రైలు మంత్రి రాజీనామా చేయాలా వద్దా? దానికి కూడా మాకు సంబంధం లేదని చేతులు దులుపుకునే పరిస్థితి ఉంటే, ఈ దేశంలో జరిగే ఏ ఒక్క కార్యక్రమానికి కూడా ఈ 10 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఒక్కళ్ళు కూడా బాధ్యత తీసుకునే పరిస్థితి లేదు. చాలా బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తూ ఉన్న తరుణంలో దేశ ప్రజలు అర్థం చేసుకోవాలి. నేను మరీ ముఖ్యంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీ యొక్క సౌకర్యాలు, మీ యొక్క ప్రాణాలు ముఖ్యం. సో ఆలోచించుకొని నీట్గా ప్లాన్ చేసుకొని వెళ్ళండి తప్ప హడావిడిగా గందరగోళం పడి మాత్రం ప్రాణాలను పణంగా పెట్టద్దు అని చెప్తాం. అండ్ మరీ ముఖ్యంగా పార్కింగ్ సంబంధించి కూడా, పార్కింగ్ ఏరియా నుంచి మనం కదిలి వెళ్ళడానికే రోజులు టైం పడుతుందండి. 300 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అంటే ఎంతసేపు పడుతుంది? వాడి పరిస్థితి ఏంటి? ట్రాఫిక్ లో చిక్కుకున్నాడు అవస్థలేంటి? అంటే నేను ఇందాక అదే అనింది, మీకు 3 లక్షల కోట్ల ఆదాయం వస్తున్నప్పుడు 1 లక్ష కోట్లు ఖర్చు పెట్టుంటే ఎన్ని ఏర్పాట్లు చేసి ఉండొచ్చు. ఇప్పుడు మనము ఒక 2-3 రోజులు, అంటే మీరు చెప్తున్న ఆ కిలోమీటర్స్ మేర ఉండిపోతే 2-3 రోజులు టైం పడుతుందంట. ఇప్పుడు కార్ లోనే ఎంత ఫుడ్ అని ఉంటది, వాష్రూమ్ వెళ్ళాల్సి వస్తే పరిస్థితులు అన్ని. ఇవాళ వేరే రిపోర్ట్ కూడా వచ్చింది, వాటర్ అంతా కూడా చాలా పొల్యూట్ అయిపోయి ఉంది అని ఒక రిపోర్ట్ వచ్చింది. సో మీరు ఆ నీళ్ళు అంటే నీళ్లను శుద్ధి చేసే కార్యక్రమం దగ్గర నుంచి ప్రజలు వాళ్ళు వచ్చి వెళ్ళే గమ్యస్థానాలకు వెళ్ళే పరిస్థితి వరకు క్రౌడ్ మేనేజ్మెంటు ఏ ఒక్కటి పట్టించుకోకుండా కేవలం సొమ్ముల మీదే ఆలోచనలో ఉన్నారు అనేది, మతాన్ని అడ్డు పెట్టుకుని అనేది ఈ యొక్క
దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది స్వర్ణ గారు. అండ్ ఇప్పుడు మనం చాలా మంది విఐపీస్ వెళ్తున్నారు, 2 తెలుగు రాష్ట్రాల నుంచి వెళుతున్నారు, రాష్ట్రం నలుమూలల ప్రపంచం నలుమూలల నుంచి కూడా అక్కడ పాల్గొనే వాళ్ళు ఉన్నారు. విఐపీస్కి మాత్రమే ఇవ్వాల్సిన సెక్యూరిటీ కావచ్చు, లేకపోతే వాళ్ళు ఉండడానికి తగిన ఏర్పాట్లు చేశారు, కానీ సామాన్యులను అస్సలు పట్టించుకోలేదు అంటున్నారు. ఎస్, డెఫినెట్గా అది సామాన్యులు ఎవరైనా వెళ్ళొచ్చిన వాళ్ళని కానీ మీరు మాట్లాడినా, లేదు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వాళ్ళ జరుగుతున్న ఇబ్బంది చూసిన, నిన్న ఒక జరిగింది, ఆ ప్రయాగ్రాజ్లో ట్రైన్ ఎక్కించుకున్నారు, ఢిల్లీకి వెళ్ళాల్సిన ట్రైను కాన్పూర్లో దిగేసి దింపేసి మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అని చెప్పారంట. సో ఇటువంటి మోసపూరితమైన కార్యక్రమాలు ప్రభుత్వమే అక్కడ చేస్తున్న తరుణంలో నేను ఇందాక అదే అపీల్ చేసింది, ప్రజల్ని మీరు క్లియర్గా ఉండండి, మీ సేఫ్టీ మీరు చూసుకోండి, అంతా బాగుంది మీకు సౌకర్యం బాగుంది అనుకుంటేనే వెళ్ళండి తప్ప, ఇది మన గరికిపాటి నరసింహారావు గారు ఒక వీడియోలో చెప్పడం జరిగింది, ఈ 10 రోజుల్లోనే గంగానది పవిత్రంగా ఉంటుందంటమో, ఆ ఒక్కరోజే ముక్కోటి ఏకాదశి రోజు దర్శనం చేసుకుంటేనే దేవుడు మనకి ఇది ఇస్తాడంటమో, అదన్నీ భ్రమలు. అనవసరంగా గుంపులుగా మీరు వెళ్ళి ఇబ్బంది పడవద్దు, ఆ ప్రాంతాన్ని ఇబ్బంది పెట్టవద్దు అని ఆయన, అంటే మనకి తెలిసినవి కాదు, పెద్దలు చెప్పిన దగ్గర నుంచి తీసుకొని మాట్లాడేదే. సో డెఫినెట్గా ఆగండి, ఆలోచించండి. హైందవ చరిత్రలో తీసుకున్నప్పుడు గంగానది ఎప్పుడు పవిత్రమైంది. సో మళ్ళా అన్న వెళ్ళి మునగొచ్చు, కానీ 4 రోజుల్లో మునిగినంత మాత్రాన మనం పవిత్రం అయిపోతాము అనే ఒక భ్రమ వాళ్ళు ఏదైతే కల్పిస్తారో, ప్రభుత్వం కల్పించింది. ఏ ప్రభుత్వం అది? ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కల్పించింది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఒక మతానికి ఒక రకంగా చెప్పాలంటే మతతత్వ పార్టీ, సాధారణంగా అందరూ అనే మాట మనం కూడా ఈరోజు అంటున్నాం. వేరే గవర్నమెంట్ ఏది అధికారంలో ఉన్నా ఈరోజు ఈ క్వశ్చన్ రేజ్ అయ్యేది కాదు. ఒక మతతత్వ పార్టీగా చెప్పుకునే బీజేపీ గవర్నమెంట్ ఖచ్చితంగా ఈ టైంలో మహాకుంభమేళాకి ఇంత అట్టహాసంగా చేస్తున్నారు, దానికి ఇంత ప్రాముఖ్యతనిచ్చారు అంటే అదొక అట్రాక్షన్గా మార్చేశారు. అంటే ప్రాముఖ్యత ఎప్పుడూ ఉందండి, కుంభమేళా ప్రాముఖ్యత ఎప్పుడూ ఉంది. బట్ దాన్ని మార్కెట్ చేసి సొమ్ము చేసుకోవాలని ప్రభుత్వమే గతంలో ఏ ప్రభుత్వం కూడా దాన్ని మార్కెట్ చేసి తద్వారా సొమ్ము చేసుకుందామని చూడలా. వీళ్ళు ప్రజల యొక్క వీక్నెస్ని, ప్రజల మతం పట్ల ఉన్న సెంటిమెంట్ని పెంచి, ప్రజల్లో ఒక మూఢనమ్మకాన్ని పెంచి దాని ద్వారా సొమ్ము చేసుకోవాలి అనే కార్యక్రమం చేపట్టారని ఎందుకంటున్నా అంటే, వారిచ్చిన స్టేట్మెంటే 7,500 కోట్లు ఖర్చు పెడితే 3 లక్షల కోట్లు వచ్చినాయి అనే స్టేట్మెంట్ బట్టే ఇన్ఫరెన్స్ మనకు అర్థమవుతా ఉంది. ఏంటంటే రాష్ట్రానికి ఆదాయం ఖజానా నింపుకుందాం అనే దాంట్లో ప్రజల్ని ఇబ్బంది పెట్టారు అనేది మనకు అర్థమవుతా ఉంది. సో ప్రాణాలు కోల్పోతుంటుంటే బాధ్యత వహించాల్సిన ప్రభుత్వాలు జరుగుతాయి అన్నట్టుగా చూడడాన్ని ఎలా చూడాలి? అదా చెబుతుంది మతం అంటే. అది కూడా వాళ్ళు ఎట్లా ఉంది, పొద్దున్నే తెల్లవారుజామున చనిపోతే సాయంత్రం దాకా నెంబర్ ఎంతమంది చనిపోయారు అని చెప్పని ప్రభుత్వం. సో వాళ్ళ మనుషులు ఎక్కడున్నారు, వాళ్ళ బాడీస్, వాళ్ళ బంధువుల బాడీస్ ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి, గందరగోళమైన పరిస్థితిని క్రియేట్ చేస్తున్నా కూడా ప్రజలు ఈ రకంగా ఉన్నారు అంటే ప్రజల్ని అంతగా వాళ్ళు ఒక మూఢత్వంలోకి తీసుకెళ్తున్నారేమో. అందుకే నేను అంటుంది, ఇందాక నుంచి ప్రజలను అపీల్ చేస్తున్నాను, ఇంక ఈ ప్రభుత్వాన్ని అని కూడా వేస్ట్, ప్రజలకు అపీల్ చేస్తుంది అందుకే. సో మీరు అన్నట్టుగా ఖచ్చితంగా ఎవరైతే అక్కడ ఆ మహాకుంభమేళాకి వెళ్ళాలని అనుకుంటున్నారో తగిన జాగ్రత్తలు వీళ్ళు తీసుకోవడమే మంచిది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకొని విత్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్, విత్ ప్రాపర్ క్లియర్ అకామిడేషన్ ఇవన్నీ ఉన్నాయి అనుకున్నప్పుడే మీరు జాగ్రత్తగా వెళ్ళి రండి. మీ ప్రాణాలు, మీరు అక్కడ గంగలో మునకేసిన దానికన్నా మీ ప్రాణాలు మీ ఇళ్లలో వాళ్ళకి చాలా ముఖ్యం. ఖచ్చితంగా వెళ్ళండి, పవిత్రమైన స్నానం చేయండి, కానీ జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ మనం ప్రధానమంత్రి గారు మోదీ గారు ట్రంప్ గారు అత్యంత సన్నిహితంగా ఉన్న సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. ఎక్కడి నుంచి అక్కడ నా తమ్ముడు లాగా సంబోధిస్తూ ట్రంప్ గారు మాట్లాడిన సందర్భం కూడా మనం చూసాం. కాకపోతే వీళ్ళిద్దరూ కలిసి వచ్చిన నెక్స్ట్ డేకి మనం చూసాం చేతులకు బేడీలతో మన విద్యార్థులు వచ్చారు, డిపోర్ట్ చేశారు. ఎలా చూడాలి? భారతదేశ చరిత్రలో మరి ఏ ఇతర ప్రధాని అయినా కానీ, అంటే మనిషి వీక్ అనను కానీ పార్టీ పరంగా బలహీనంగా ఉన్న ఇంద్రకుమార్ గుజరాల్ లాంటి వ్యక్తి ప్రధానిగా ఉన్నప్పుడు సమయంలో కూడా ఇటువంటిది జరుగుంటే డెఫినెట్గా వీళ్ళ కన్సర్న్ అమెరికాకి తెలియజేసి ఉండేవాళ్ళు. డిపోర్టేషన్ ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది, అక్రమంగా వెళ్ళిన వాళ్ళని ప్రతి ఇయర్ వెనక్కి పంపిస్తారు. కానీ ఈ రకంగా
ఆర్మీ విమానాల్లో 48 గంటలు వాష్రూమ్కి వెళ్ళడానికి ఇబ్బంది పెట్టి కాళ్ళకి బేడీలు వేసి చేతులకు బేడీలు ఇక్కడ మనం వేసి ఆగాలి. చేతులు బేడీలు అది ఎంత వేసి దయానకం. అది అంటే ఇండియా లాంటి దేశాన్ని వాళ్ళంత హీనంగా ట్రీట్ చేసి పంపిస్తూ ఉంటే కూడా ఈ దేశ ప్రధాని అక్కడికి వెళ్ళి మాట్లాడి దాన్ని ఆపలేకపోయాడంటే, ఆయన వెళ్ళి మాట్లాడి ఆయన రిటర్న్ ఫ్లైట్ ఈ రెండో రిటర్న్ ఫ్లైట్ రెండో ఒకటేసారి వచ్చినాయి. ఆయన ఢిల్లీలో దిగాడు, ఈ ఫ్లైట్ ఇక్కడ అమృత్సర్లో ఆగింది. సో దీనికన్నా బాధాకరం అవమానకరమైన విషయం ఇంకోటి ఉండదు. దీన్ని కూడా నరేంద్ర మోడీ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఘన విజయం మోడీ ట్రంప్తో మాట్లాడుకొని సాధించుకొచ్చారని వీళ్ళు భావిస్తే, అంటే తను ఏది చేసినా నరేంద్ర మోడీ ఏది చేసినా అదే కరెక్ట్ అనే ఒక రకమైన ఒక సైన్యాన్ని ఈ దేశంలో తయారు చేశారు. వాళ్ళు అడ్డంగా ఇష్టానికి వాదిస్తూ ఉన్నారు. కానీ ఈ దేశ ప్రతిష్టని ఈ దేశ పరువుని పెంచిందా తగ్గించిందా అని గుండెల మీద చేసుకొని ఏ భారత పౌరుడైనా ఒక్కసారి ఆలోచిస్తే సమాధానం దొరుకుతుంది. ఇప్పుడు సాధారణంగా దేశభక్తి అనేది మన దేశం పట్ల మనకి ఎలా ఉంటుందో వాళ్ళ దేశం పట్ల వాళ్ళకు కూడా అట్లానే ఉంటుంది, ఉండాలి కూడా. అంతే కదండి, మనది ఒక్కటే అని మనం అనుకోలేము. మన దేశం మనం ప్రౌడ్గా ఫీల్ అవుతాం, వీఆర్ ఇండియన్స్ అని. మరి వాళ్ళు కూడా అంతే కదా. సో ఆ టైంలో వాళ్ళకు ఉద్యోగాలు తక్కువ అవుతున్నాయి మన దేశం వల్ల, వాళ్ళు ఏదో ఆ దేశీయులు ఆ పౌరులు ఫీల్ అవుతున్నారు, దాన్ని కన్సర్న్ చేశారు ఆ దేశం యొక్క ప్రెసిడెంట్. మంచిదే, బట్ మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు కూడా అట్లానే ఉండాలి కదా. ఆ దేశానికి ఇల్లీగల్గా వెళ్ళిన వాళ్ళనో లేకపోతే ఆ దేశం యొక్క వాళ్ళ ప్రజల యొక్క ప్రయారిటీస్ను పణంగా పెట్టమని మనం ఇక్కడ చెప్పట్లా. బట్ మా సిటిజన్స్ ఎవరన్నా అట్లా వచ్చుంటే గతంలో డిపోర్టేషన్ ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా గతంలో ఎట్లా వెనక్కి పంపించారు, ఈ రోజు ఎట్లా వెనక్కి పంపించారు. అదర్వైజ్ ప్రధాని మాట్లాడి ఉండొచ్చు, నువ్వేం పంపవసరలా, ఎవరున్నారో చెప్పా లిస్ట్ ఇవ్వు, నా విమానాలు వస్తాయి, మా దేశ విమానాలు వస్తాయి, మేము తీసుకొని వెళ్తాం, మా పిల్లల్ని మేము తీసుకెళ్తాం, మా దేశంలో మేము వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటామని మాట్లాడాలి కదా. వాళ్ళు అట్లా ఒకసారి అయింది, రెండోసారి కూడా అది వస్తూ ఉంది అన్నప్పుడు అది డెఫినెట్గా మన అసమర్థత, మన చేతకంతనం కింద చూస్తారు కదా ఎవరు చూసినా కూడా. ఈ విశ్వగురు అని మాట చెప్పుకుంటే కుదరదు, విశ్వగురు అనేది చేతల్లో చూపిస్తే ఎందుకు ఇలాగా అంటే ప్రజలందరూ ప్రశ్నిస్తారని తెలిసి కూడా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అనుకోవాలి. అంటే ప్రజలు ప్రశ్నించడం కాదు, ఇందాక నేను మీతో అన్నా, పూర్తిగా ఇండియన్ మీడియా ఆల్మోస్ట్ 95% ఆఫ్ ఇండియన్ మీడియా కావచ్చు కరప్ట్ అయిపోయింది. కరప్ట్ అనే కాదు కానీ మోడీ భజన్లో మునిగి తేలుతా ఉన్నారు. అట్లాగే ప్రజల్లో కూడా ఒక మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్లో సెక్షన్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ డామినెంట్ ఇన్ సోషల్ మీడియా, వాళ్ళు కూడా మోడీ ఏది చేస్తే అది కరెక్ట్ అంటే మిగతా వాళ్ళు బాధను అనుభవిస్తుంటే ఎంజాయ్ చేసే ఒక నెగిటివ్ మైండ్ సెట్ని కొంత క్రియేట్ చేసిన తర్వాత ఇది దేశ ప్రతిష్టకి దెబ్బ అనే మాట కూడా వాళ్ళు మాట్లాడకుండా ఇంకా మోడీని పొగుడుతూ ఉన్నారు అన్నప్పుడు అది వాళ్ళ విజ్ఞతకి వదిలేయాలి. అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.